వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో రాజయ్యపేట కార్యక్రమాన్ని చేపట్టింది. మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమ్మన్నారు. సార్, ఈ రోజు మత్స్యకారులు కలిసారు, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చారు, వాళ్ళతో మీకున్న ఎలాంటి సమస్యలు చెప్పారు? మన 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చినప్పుడు వారు పెద్దలందరూ కూడా వచ్చి వారిని కలిసి మాకు సంఘీభావం కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాట ఇచ్చారు. మాట ప్రకారం పెద్దలందరినీ కూడా ఈరోజు పంపించారు. ప్రజలు కూడా ఏంటి, మాకు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయొద్దు, వేరే దగ్గర మార్చుకోండి అనేటువంటి మాట వారు చెప్పారు. ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని మా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం. వారి పోరాటానికి అండగా నిలబడతాం. వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని ప్రభుత్వం నెరవేర్చినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ముందు వాళ్ళు ఏమనేది ముందు పనులు ఆపమంటున్నారు. ఓ హోంమంత్రి వచ్చి పనులు ఆపమని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత పనులు చేస్తుంటే అంటే హోంమంత్రి మాట ప్రభుత్వం వినట్లేదా లేదా ప్రజల మాట హోంమంత్రి వినట్లేదా అనేటువంటి దానికి వారు సమాధానం చెప్పాలి. సో ఇవన్నీ కూడా చాలా అనుమానాలు చాలా ఇవి ఉన్నాయి. ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. వారు కడుపు కొట్టద్దు. దయచేసి వారు ఏదైతే కోరుకున్నారో ఇప్పటికే చాలా నష్టపోయారు. ఇటువైపు 15 గ్రామాలు ఉన్నాయి, 25,000 మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. దయచేసి వారికి అండగా నిలబడేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన్ని నిలబడుతుంది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చూస్తారు. అలాగే పోలీసులు తప్పుడు కేసులు పెట్టని ఇప్పటికే 73 మంది గ్రామస్తుల మీద కేసులు పెట్టారు. ఒకరి మీద అయితే దగ్గర 46 కేసులు పెట్టారు. సో ఇన్ని కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి అన్ని కేసులు మాఫీ చేస్తాం. అందులో ఏమీ సెకండ్ థాట్ లేదు. అయినప్పటికీ దానికి సమయం ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్రజలు కోరుకుంటున్నారో ఈ కేసులు పెట్టి పోలీసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి ఈ పోరాటాన్ని అనదొక్కాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. వాళ్ళు ఎంత అనగదొక్కితే ఈ పోరాటం అంత పెద్ద ఎత్తున పైకి వెళ్తుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో అంత మద్దతు కూడా వస్తుంది. ఎన్నికలకు ముందు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టమని చెప్పి మళ్ళీ ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టని ఏ విధంగా చూడొచ్చు? బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటిది మన తాలూకా ఆలోచన ఒకటి, ఆవిడ ఆలోచన ఒకటి. ఆవిడ ప్రజలకు ఇచ్చినైతే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఇచ్చినటువంటి హామీనే వాళ్ళు నిలబెట్టమని అడుగుతున్నారు. ఎన్నికల ముందు వచ్చి ఏం చెప్పింది, మీకు జబ్బులు వస్తాయి, మీకు క్యాన్సర్ వస్తుంది, పిల్లలు పుట్టరు, మత్స్య సంపద ఉండదు, ఇవన్నీ వస్తే మీకు అవసరమా అని చెప్పని అడిగింది. అవసరం లేదు అన్నారు. అధికారం ఇచ్చారు. ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత ఆ రోజు చెప్పావు కదమ్మా అవసరం లేదని చెప్పావు కదా, మరి ఇప్పుడు అవసరం అని ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు పిల్లలు పుడతారా, లేదా ఇప్పుడు చేపలు మళ్ళీ దొరికేస్తాయా, లేకపోతే మేము ప్రాణాలు బాగుంటాయా అనేటువంటి దానికి ఆవిడ ఏమైనా ఉంటే వెళ్ళి ఒప్పించమనండి. అంతే తప్ప ఎన్నికల కోసం ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పి ప్రజలు మోసం చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎలాగుంటుందో ఆవిడ ఇంకా చూసినట్లేదు, త్వరలో చూస్తుంది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట అనిత మాట్లాడుతున్నారని, మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి పూర్తిగా సంపూర్ణ మద్దతును తెలుపుతామని, సరైన సమయంలో సరైన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారని కూడా చెప్పి మాజీ మంత్రి అమర్నాథ్ చెప్తున్నారు. మత్స్యకారులు చేసే పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, వారు చేసే ప్రతి పోరాటంలో కూడా భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, రాజయ్యపేట నుంచి.